తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు ప్రకాష్ రాజ్. అయితే గత కొన్నాళ్లుగా రాజకీయ అంశాల కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా జస్ట్ ఆస్కింగ్ పేరుతో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో ఆయన హిందూ మతాన్ని పరోక్షంగా టార్గెట్ చేసే వ్యక్తిగా సోషల్ మీడియాలో చర్చ కూడా నడుస్తోంది. ఆలయాలపై దాడులు జరిగిన సమయంలోనూ పెద్దగా స్పందించని ప్రకాష్ రాజ్ మాత్రం హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంపై దేశవ్యాప్తంగా చర్చకు వచ్చేలా చేస్తున్నారని ప్రశ్నిస్తారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇవే కాదు, నటనలో ఎంత విలక్షణ పాత్రలోనైనా నటించి మెప్పించే ప్రకాష్ రాజ్ అనేక సార్లు బ్యాన్ ని కూడా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ కి సంబంధించిన అంశాలను తెలుసుకుందాం. ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ రాయ్. ప్రకాష్ రాజ్ 1965 మార్చి 21న బెంగళూరులో పుట్టారు. తల్లి పేరు స్వర్ణలత రాయ్, వీరిది హుబ్లీ. స్వర్ణలత రాయ్ తండ్రి చిన్నతనంలోనే చనిపోవడం, ఆదరణ లేకపోవడంతో అనాథాశ్రమంలో పెరిగి డిగ్రీ వరకు చదివి నర్సుగా ఉద్యోగం చేసేవారు. ఆ టైంలోనే మంజునాథ్ రాయ్ అనే వ్యవసాయదారుడు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. అక్కడే వీరిద్దరికీ పరిచయమైంది. ఆ తరువాత వారు పెళ్లి చేసుకున్నారు. వారికి 2 పిల్లలు. పెద్ద కుమారుడు ప్రకాష్ రాయ్, చిన్న కుమారుడు ప్రసాద్ రాయ్. ప్రస్తుతం వీరిద్దరూ సినిమాల్లోనే ఉన్నారు. ప్రకాష్ రాయ్ తండ్రి మంజునాథ్ రాయ్ వ్యవసాయం మానేసి బెంగళూరుకు వచ్చేశారు. వీరు వేర్వేరు మతాలకు చెందినవారు అయినప్పటికీ తల్లి పేరులో చివర ఉండే రాయ్ పేరునే పిల్లలకు పెట్టారు. ప్రకాష్ రాజ్ చిన్నతనంలో పేదరికం అనుభవించారు. ఆటోల నిర్వహణ వ్యాపారం ఉన్నా తండ్రికి ఉన్న కొన్ని అలవాట్ల కారణంగా ఆ వ్యాపారాన్ని కూడా నష్టపోవాల్సి వచ్చింది. తల్లి సంరక్షణలోనే పెరగాల్సి వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఈ విషయాలను వెల్లడించేందుకు ప్రకాష్ రాయ్ ఇష్టపడరు. ఇక ప్రకాష్ రాజ్ బాల్యం విషయానికి వస్తే సెయింట్ జోసెఫ్ ఇండియన్ హై స్కూల్లో 10వ తరగతి వరకు, సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో ఇంటర్ వరకు చదివారు. అదే గ్రూప్ లోని కాలేజ్ లో డిగ్రీ చదువుతూ మధ్యలో ఆపేశారు. కాలేజీల్లోనే సమస్యలపై పోరాటాలు చేయడంతో పాటు పలుమార్లు కాలేజీ ప్రిన్సిపల్ నుండి హెచ్చరికలు వచ్చాయి. ఇక డిగ్రీ చదువుతున్న సమయంలో నాటకాలపై ఆసక్తితో అటువైపు వెళ్లారు. జనపదం కళాక్షేత్రంలో చేరారు. నటనలో ట్రైనింగ్ పొందారు. అప్పట్లో ఆయన నాటకాల్లో ఎక్కువగా నటించారు. ఆ సమయంలో నెలకు 300 రూపాయల వేతనం పొందారు. అయితే సినిమా డైరెక్టర్లు ఇక్కడికి వచ్చి ఆడిషన్లు నిర్వహించేవారు. చాలా మందికి అవకాశాలు వచ్చాయి. ప్రకాష్ రాజ్ కి సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేక నాటకాలకే ప్రాధాన్యం ఇచ్చారు. దాదాపు 2000కు పైగా నాటకాల్లో నటించారు. అందులో ఎక్కువ భాగం ప్రధాన పాత్రధారిగా నటించారు. నాటకాల్లో నటిస్తున్న సమయంలోనే ప్రకాష్ రాజ్ కి కర్ణాటకలో చాలా పేరు వచ్చింది. అప్పటికే చాలా మంది సినిమాలో నటించాలని కోరినా తనకు ఇష్టం లేదని తిరస్కరించారు. గిరీష్ కర్నాడ్, కారత్ రాసిన నాటకాల్లో నటించి గుర్తింపు పొందారు. కానీ ఆయనకు సరిపడా డబ్బు రాకపోవడంతో ఓ స్నేహితుడి సలహాతో కన్నడలో రణధీర, నక్షత్ర, లాక్ డెత్ లో చిన్న పాత్రలో నటించారు. ఆ క్రమంలో ప్రముఖ డైరెక్టర్ కెఎస్ఎల్ స్వామి పిలుపు రావడంతో ఆయన కలిశారు. ఆయనపై ఉన్న గౌరవంతో హరకే కురి సినిమాలో, మిథిలేయ సీతయారు, ముతీనా హారా సినిమాలో నటించారు. ప్రకాష్ రాజ్ టాలెంట్ చూసిన హీరోయిన్ గీత తమిళ డైరెక్టర్ బాలచందర్ గారికి ప్రకాష్ రాజ్ ను పరిచయం చేశారు. తరువాత కొద్ది కాలానికి బాలచందర్ చెన్నైకి రమ్మని పిలవడంతో వెళ్లి కలిశారు. తనకు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని చెప్పేద్దామనుకున్నా బాలచందర్ గారిపై ఉన్న గౌరవంతో ఆయనతో చాలాసేపు మాట్లాడారు. తాను తీయబోయే డ్యూయెట్ సినిమాలో ప్రధాన పాత్రధారిగా బాలచందర్ గారు అవకాశం ఇవ్వడంతో పాటు ఒక కండిషన్ కూడా పెట్టారు. తమిళం నేర్చుకుంటేనే సినిమాలో నటించడం సాధ్యమని చెప్పారట. అయితే సినిమా పూర్తయ్యే లోపు తమిళం భాషను పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారు ప్రకాష్ రాజ్. అదే సమయంలో ప్రకాష్ రాయ్ అనే పేరు ఉంటే ప్రాంతీయంగా కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పి ప్రకాష్ రాయ్ పేరును ప్రకాష్ రాజ్ గా మార్చారు బాలచందర్ గారు. అప్పటి నుండి ప్రకాష్ రాయ్ ప్రకాష్ రాజ్ గా మారారు. అయితే కర్ణాటకలో ప్రకాష్ రాజ్ ను ప్రకాష్ రాయ్ అని కూడా పిలుస్తారు. తనకు డబ్బు అవసరమైనప్పుడే సినిమాల్లో నటించేవారు. ఆ క్రమంలోనే 1987 నుండి 1994 వరకు కేవలం 7 సినిమాల్లోనే నటించారు. నాటకాల్లోనూ నటించడం కొనసాగించారు. 1997లో కన్నడ సినీ పరిశ్రమలో చారిత్రక చిత్రంగా చెప్పే నాగమండల సినిమాలో నటించడంతో పాటు మణిరత్న బయోపిక్ ఇరువర్లో నటించారు. ఆ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు. తరువాత నెట్రు, ఇంద్రు, నలై సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ఓవైపు డ్యూయెట్ సినిమా చేస్తుండగానే అప్పటికే తమిళ, కన్నడ సినిమాల్లో పేరు రావడంతో మోహన్ లాల్ మలయాళ సినిమాల్లో నటించాలని కోరారట. అలా వచ్చిన అవకాశాలతో ది ప్రిన్స్, ఇంద్రప్రస్థం, ఓరు యార్తమోజీ సినిమాలతో పాటు సంచలన చిత్రమైన ఎలక్ట్రాల్ లాంటి పలు సినిమాల్లో నటించి మెప్పు పొందారు. తెలుగులో ఇద్దరు, హిట్లర్, చిరునవ్వుతో, సుస్వాగతం, చూడాలని ఉంది, వీడు సామాన్యుడు కాదు, భద్రి, అంతఃపురం, ఇంద్రాతో పాటు దాదాపు 200 సినిమాల్లో నటించారు. ప్రతి పాత్రకు ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సుస్వాగతం సినిమాల్లో హీరోయిన్ తండ్రిగా, పోలీసు అధికారిగా,
నేను మోనార్క్ అనే డైలాగ్ అప్పట్లో చాలా సంచలనమైంది. ఇక నిజాం, ఆజాద్, వర్షం, ఠాగూర్, ఖడ్గం, అతడు, పోకిరి, ఈడియట్ లాంటి సినిమాల్లోనూ పేరు పొందారు. విలన్ గా, తండ్రిగా, శ్రేయోభిలాషిగా, వైద్యుడిగా, పోలీసు అధికారిగా, సిబిఐ అధికారిగా, తాతగా, ఆధ్యాత్మిక పాత్రధారిగా, కామెడీ విలన్ గా, సైకో విలన్ గా నటించి మెప్పించారు. తాను పుట్టింది కర్ణాటకలో అయినా ఎక్కువగా తెలుగు, తమిళంలో నటించారు. తనకు సినిమాల్లో గుర్తింపు తెచ్చిన డ్యూయట్ సినిమా పేరుతో డ్యూయట్ ప్రొడక్షన్స్ పేరుతో సినిమా బ్యానర్ ను ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయి స్పెషల్ జ్యూరీ అవార్డు సాధించిన దయా సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. కన్నడలో నాను నన్న కనసు సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ధోని ఉలవచారు బిర్యానీని నిర్మించడంతో పాటు అబద్ధం, హ్యాపీ డేస్, గగనం, గౌరవం, మన ఊరి రామాయణంతో పాటు పలు సినిమాలను ఆ బ్యానర్ లో నిర్మించడం, డబ్బింగ్ చేయడం, రీమేక్ చేయడం ద్వారా 6 భాషల్లో నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇక ప్రకాష్ రాజ్ తన సినిమాల్లో 5 సార్లు ఫిల్మ్ఫేర్ పురస్కారం, 6 సార్లు నంది పురస్కారం, తమిళనాడు రాష్ట్ర పురస్కారాలు, విజయ అవార్డులు 3 సార్లు అందుకున్నారు. మొత్తం మీద నంది అవార్డులు, నేషనల్ అవార్డులతో పాటు 30కి పైగా అవార్డులు వచ్చాయి. ప్రకాష్ రాజ్ 1994లో డిస్కో శాంతి చెల్లెలైన లలితా శాంతి కుమార్ ని వివాహం చేసుకున్నారు. ఓ థియేటర్లో లలితను చూసిన ప్రకాష్ రాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి 3 పిల్లలు. పెద్దమ్మాయి పేరు మేఘన కాగా రెండో సంతానం అబ్బాయి. అబ్బాయి పేరు సిద్ధు. మూడో సంతానం అమ్మాయి పేరు పూజ. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్ జీవితంలో అత్యంత విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ప్రకాష్ రాజ్ కుమారుడు సిద్ధు 5 ఏళ్ల వయసులో ఇంట్లోనే ఒక అడుగు ఎత్తులో ఉన్న స్టూల్ పై నుండి గాలిపటంతో ఆడుతూ పడిపోయాడు. తలకు దెబ్బ తగిలింది. వైద్యం చేయించారు. అయితే తరువాతి కాలంలో ఫిట్స్ వచ్చాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సిద్ధు 2004లో చనిపోయాడు. ఎందుకలా జరిగిందో తనకు ఇప్పటి వరకు అర్థం కాలేదని ప్రకాష్ రాజ్ కొంతకాలం క్రితం టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తన జీవితంలో అంతకంటే విషాదం ఏముంటుందని వ్యాఖ్యానించారు. తరువాత కొన్నాళ్లకు ప్రకాష్ రాజ్ తన భార్యతో విడాకులు తీసుకున్నారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోయారు. ఈ విషయంపై ప్రకాష్ రాజ్ కొన్ని ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ తన మొదటి ప్రేమ, తన మొదటి భార్య గురించి మాట్లాడేందుకు ఇష్టపడినని వ్యాఖ్యానించారు. విడిపోయిన తర్వాత అవన్నీ గతమని, ఓ మంచి తండ్రిగా మాత్రం ఉంటానని వ్యాఖ్యానించారు. ఆ తరువాత 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నారు. ప్రకాష్ రాజ్ పోనీ వర్మకి ఓ కుమారుడున్నారు. పేరు వేదాంత్. ఇక ప్రకాష్ రాజ్ తాను నాస్తికున్నని చెబుతారు. అయితే తన తల్లితో పాటు చర్చిలకు వెళ్లడం, భార్యతో పాటు సాయిబాబా మందిరానికి వెళ్లడం, ఇంట్లో జరిగే పూజా కార్యక్రమాలకు హాజరవడం చేస్తుంటారు. తమ వారి కోరికను ఎందుకు కాదనాలి అనే ఉద్దేశంతోనే తాను కూర్చుంటానని, ఆలయాలకు వెళ్తానని, విగ్రహాలను చూస్తానని చెబుతారు. తాను ఇప్పటి వరకు ఇంట్లో ఒకే ఒక కండిషన్ పెట్టారని, తన ఇంట్లో మీటింగ్ హాల్లో ఎలాంటి ఆధ్యాత్మిక ఫోటోలు ఉండకూడదనేదే ఆ కండిషన్ అని చెప్పారు. ఎవరి అభిప్రాయాలు, ఎవరి ఆధ్యాత్మికత విషయాలు వారికే సొంతమని, వేరే వారిపై వాటిని రుద్దడం కరెక్ట్ కాదని, అదే సమయంలో వేరే మతాలకు చెందిన దేవుళ్లను, సంస్కృతి సంప్రదాయాలను, పూజా విధానాలను విమర్శించడం సరికాదని వ్యాఖ్యానించారు. ఇక తన ఫ్రెండ్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య విషయంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కన్హయ్య కుమార్ విషయంలోనూ బీజేపీని విమర్శించడంతో బీజేపీ పలుమార్లు విమర్శలు చేసింది. కొన్నిసార్లు హిందూ మతాన్ని కించపర్చారనే ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగింది. ఇక ప్రకాష్ రాజ్ సినీ పరిశ్రమలో వివాదాస్పద వ్యక్తిగా కూడా నిలిచారు. జల్సా సినిమా తరువాత వివాదాల కారణంగా తెలుగు నిర్మాతల మండలి బ్యాన్ విధించింది. కంత్రి సినిమా, ఆగడు సినిమాల సమయంలో 2-3 సార్లు బ్యాన్ చేశారు. తరువాత బ్యాన్ ను ఎత్తేశారు. తనకు ముందుగా డేట్స్ ఇచ్చి ఆ డేట్స్ మార్చడంతో తనకు కుదరడం లేదని ప్రకాష్ రాజ్ చెబుతారు. అయితే నిర్మాతలను, తోటి యాక్టర్లను టార్చర్ చేస్తారని మరికొందరు చెబుతారు. మరోసారి ఓ సినిమాలో ఒక అమ్మాయి మీద ఒకతను రాయి విసురుతుంటే నేను అతన్ని తోశాను. దీంతో ప్రకాష్ రాజ్ తనను కొట్టాడని ఆ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో నన్ను బ్యాన్ చేశారు అని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ కు ఇలాంటి యాటిట్యూడ్ లేకుంటే పరిశ్రమ నెత్తిన పెట్టుకునేదేమో అని నా అభిప్రాయమని అలీ అనగా, ఒకవేళ ఈ యాటిట్యూడ్ లేకుండా ఉండుంటే నేను ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీగా మారేవాడిని కాదేమో. ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండలేరు కదా, నేనే కరెక్ట్ అని చెప్పడం లేదు. నేను ఇలా ఉండడం వల్ల ఎంత పొందానో అంత పోగొట్టుకున్నాను కూడా అని బదులిచ్చారు. ఇక ఇటీవలి కాలంలో తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేశారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంపై ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారని జస్ట్ ఆస్కింగ్ హ్యాష్-ట్యాగ్ తో ట్వీట్ చేశారు. వరుసగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచారు ప్రకాష్ రాజ్. అయితే తాను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పే ప్రకాష్ రాజ్ ఇటీవల ఉదయనిధి స్టాలిన్ ను మాత్రం పొగుడుతూ మాట్లాడారని, అంతేకాకుండా పక్కనుండే వ్యక్తితో ఎలా మాట్లాడాను అని అడుగుతున్నారనే విధంగా ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో మరోసారి విమర్శలు ఎదుర్కొన్నారు ప్రకాష్ రాజ్.
ఇక తమిళ సినిమా నిర్మాత వినోద్ కుమార్ కూడా సంచలన కామెంట్స్ చేశారు. సెట్ లో 1000 మంది ఉన్న టైంలో చెప్పా పెట్టకుండా ప్రకాష్ రాజ్ వేరే ప్రొడక్షన్ షూటింగ్ కి వెళ్లిపోయారని, తాను ఫోన్ చేస్తే మళ్లీ మాట్లాడతానని ఫోన్ పెట్టేశాడని, అతని వల్ల తనకు ₹1,00,00,000 నష్టం వచ్చిందని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. 2017లో తన స్నేహితురాలు గౌరీ లంకేష్ హత్య తరువాత జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ 2019 లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బెంగళూరు లోక్సభకు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 28,906 ఓట్లు సాధించారు. డిపాజిట్ కూడా కోల్పోయారు. అయితే తాను ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పోటీ చేశానని చెబుతారు ప్రకాష్ రాజ్. గతంలో చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఒక ఫోటోను ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్, బ్రేకింగ్ న్యూస్, చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ తీసి పంపిన మొట్టమొదటి ఫోటో అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే చాయ్ కలుపుతూ కొంచెం వ్యంగ్యంగా ఉన్న రీతిలో ఆ ఫోటోలో ఓ వ్యక్తి ఉన్నారు. అయితే అది ఎవరు అని ప్రకాష్ రాజ్ ఎక్కడా వెల్లడించలేదు. అయితే ఈ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ద్వేషం ఎప్పుడూ ద్వేషాన్ని మాత్రమే చూస్తుందని, తాను నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కాలం నాటి జోక్ ను చెప్పానని పేర్కొన్నారు. తాను కేరళ చాయ్వాలా గురించి ప్రస్తావించానని, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు ఏ చాయ్వాలా గురించి అనుకుంటున్నారని ప్రశ్నించారు. జోక్లు అర్థం కాకపోతే మీరే జోకర్లు అవుతారని వ్యంగ్యంగా స్పందించారు. ఇతర విషయాలకు వస్తే అందాల నటుడు శోభన్ బాబు గారితో జరిగిన సంభాషణను గుర్తు చేస్తారు. నేను దొరబాబు చిత్రంలో నటించా. నేను ఇండస్ట్రీకి కొత్త. లొకేషన్లలో ఉత్సాహంగా కనిపించేవాణ్ణి. యాక్షన్ సన్నివేశాల్లో నా ఆవేశం చూసిన శోభన్ బాబు గారు నన్ను పిలిచారు. ప్రకాష్, నట్నే కదా, ఎందుకంత తొందర, కాస్త నిదానం అని చెప్పడంతో పాటు 2 ఏళ్ల తరువాత నన్ను మళ్లీ కలువు అన్నారు. నేను మళ్లీ ప్రశ్నించాను. 2 ఏళ్ల తరువాత కలవమనడానికి కారణం ఏంటని అడిగాను. అందుకు శోభన్ బాబు మాట్లాడుతూ, నువ్వు కలవలేవు, ఎందుకంటే అప్పుడు బిజీ ఆర్టిస్ట్వి అయ్యుంటావు అని అన్నారని ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే నిజంగానే ప్రకాష్ రాజ్ శోభన్ బాబు గారిని కలవలేకపోయారట. అప్పటికే ప్రకాష్ రాజ్ బిజీగా ఉండడంతో ఆ విషయం మర్చిపోయారట. తరువాత ఓ సందర్భంలో శోభన్ బాబుని కలిసిన ప్రకాష్ రాజ్, గురువు గారు, మీరు చెప్పిందే నిజమైంది, మిమ్మల్ని కలవలేకపోయాను, అంత బిజీగా ఉన్నా అని అన్నారట. శోభన్ బాబు గారు స్పందిస్తూ, నీలో ఉన్న స్పార్క్నెస్ ని చూసి నేను ఆ మాట చెప్పాను, నీకు మరింత భవిష్యత్తు ఉంది, మరింత ఎత్తుకు ఎదుగుతావు అని చెప్పారట శోభన్ బాబు. ఇక ప్రకాష్ రాజ్ సహాయ కార్యక్రమాల విషయానికి వస్తే తన దగ్గర చాలా కాలం నుండి పనిచేస్తున్న వారికి ఇల్లు కట్టించి ఇవ్వడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఏపీ, కర్ణాటకలో 2 గ్రామాలను దత్తత తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ అమ్మాయి ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో సీటు సాధించింది. అయితే ఆర్థిక స్తోమత లేకపోవడంతో చదువుకి ఆటంకం ఏర్పడింది. ఈ విషయాన్ని నరేంద్ర అనే వ్యక్తి ద్వారా తెలుసుకున్న ప్రకాష్ రాజ్ ఆ అమ్మాయికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయిన సందర్భంలో ప్రకాష్ రాజ్ కొన్ని ట్వీట్లు చేశారు. సినీ పరిశ్రమలో బంధుత్వం అంటే నెపోటిజం వల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుందని, నెపోటిజం మధ్యే నేను జీవిస్తున్నానని, అయినా రాణించగలుగుతున్నానని చెప్పారు. తనకు తగిలిన గాయాలు ఎంతో లోతైనవే అయినా భరించానని అన్నారు. అయితే వయసులో చిన్నవాడైన సుశాంత్ సింగ్ రాజ్పుత్ వాటిని భరించలేకపోయాడని, బాధల నుండి పాఠం నేర్చుకుంటే తప్పకుండా లక్ష్యాన్ని సాధిస్తామని వ్యాఖ్యానించారు. ఇక కోవిడ్ సమయంలో ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా వేలాది మంది వలస కార్మికులకు భోజనం ఏర్పాటు చేయడంతో పాటు వందలాది మందికి తన ఫామ్ హౌస్ లో వసతి ఏర్పాటు చేశారు. చెన్నైలో మత్స్యకారుల కాలనీకి నెలల పాటు నిత్యావసరాలను అందించారు. బెంగళూరులో హసిరుదల పేరుతో పేదలకు సాయం చేశారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ, తాను వలస కార్మికులకు సాయం చేయడానికి భిక్షాటన చేసేందుకైనా సిద్ధమని, ఈ పరిస్థితుల్లో అంతా ఏకం కావాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నా ఆర్థిక వనరులు క్షీణిస్తున్నాయి, అయినా సరే అప్పు తీసుకుని సాయం అందిస్తా, తరువాత సంపాదించుకోగలను అని చెప్పారు. తాను చేసే సాయం డబ్బు రూపంలోనే ఉండకపోవచ్చని, తాను ఏది ఫ్రీగా చేయనని, అయితే ఏది ఆశించనని చెబుతారు ప్రకాష్ రాజ్. తన ఫ్రెండ్స్ సినిమాలు తీసినా తాను వారికి అండగా నిలుస్తానని, అయితే ఫ్రీగా యాక్ట్ చేయడం ఒక్కటే హెల్ప్ కాదని చెబుతారు. ఇందుకు కారణం కూడా చెబుతారు ప్రకాష్ రాజ్. నా తల్లి అనాథాశ్రమం నుండి వచ్చారు. ఆమెను ఎవరో పెంచి పెద్ద చేశారు. ఆ తరువాత ఆమె నర్సుగా పనిచేశారు. ఆమెకు నెలకు 2,000 జీతం. అయితే ఎవరైనా ఆమెను హెల్ప్ అడిగితే తన చెవిరింగులు తాకట్టు పెట్టుకుని తీసుకోమని ఇచ్చేసేది. అప్పుడు నేను ఎందుకలా చేస్తున్నావని, మనమే ఇబ్బందుల్లో ఉన్నాం కదా అని అడిగితే మా అమ్మ, మనకు ఎవరైనా అప్పు ఇస్తారు కదా, ఆ మాత్రం స్తోమత ఉంది కదా, నువ్వు ఇస్తూనే ఉండు, నీకు వస్తూనే ఉంటాయి అని చెప్పింది. అప్పటి నుండి ఏదో రూపేనా హెల్ప్ చేస్తూనే ఉంటా. అది డబ్బు రూపేనా కావచ్చు, మాట రూపేనా కావచ్చు, లేదా ట్వీట్ ద్వారా కావచ్చు అని చెప్తారు. తనకు సినిమా కంటే కూడా ట్రావెలింగ్, మొక్కల పెంపకంపై ఆసక్తి ఉందన్నారు.
తానే వంట చేసి ఇంటర్వ్యూలకు వచ్చిన సందర్భాలు ఉన్నాయని, ఫ్యాన్ క్లబ్లను పెట్టాలని కొందరు చెప్పినా తాను వద్దన్నానని అన్నారు. ప్రజలే ఫ్యాన్స్ అని చెబుతారు. మొత్తం మీద కొంతకాలంగా ప్రకాష్ రాజ్ తన సినిమాలతోనే కాకుండా ఇతర అంశాల కారణంగానూ వార్తల్లో నిలిచారు. ఇవి ప్రకాష్ రాజ్ కి సంబంధించిన అంశాలు.